ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట ఉంది. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కున్నారు, చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ వేస్తే అందరూ ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేస్తాను. నేనేమి డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చర్ల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చిందని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మేము డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించాలి.